హాయ్ అండి, శ్రీనివాసం నుంచి నేను పార్థని. మొన్న శ్రీకాకుళం వెళ్ళినప్పుడు మునగాకైతే తెచ్చుకున్నాను. ఎందుకంటారా, ఆషాఢ మాసంలో మునగాకు తినడం అనేది ఒక చాలా ప్రత్యేకమండి. మన ఆరోగ్యానికి చాలా మంచిది. వర్షాకాలం ప్రారంభంలో వచ్చే ఆ వాతావరణ మార్పుల వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ఈ మునగాకు తినడం వల్ల శరీరానికి కావలసిన పోషకాలు అంది జీర్ణశక్తి మెరుగుపడుతుంది మరియు వ్యాధులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు. ఇక్కడ నుంచి తెచ్చిన ఆకుని శుభ్రంగా ఒలిచి మొత్తం అంతా కడిగి శుభ్రంగా 2-3 సార్లు కడిగి గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. నీడ పట్టునే, ఎండలో వద్దండి. నేనైతే గుడ్డ మీద ఒకరోజు రాత్రంతా పొద్దుట ఎండబెట్టిన తర్వాత ఒక్కసారి ఎండపొడి చూపించి బేసన్లోకి అయితే ఎత్తేసుకున్నాను. ఇది ఇంకా పౌడర్ చేయడానికి రెడీ అవుతుందన్నమాట. చక్కగా నీడ పట్టుని ఎండిందనుకోండి, గలగల్లాడుతూ చక్కగా ఉంటుంది. అలాగే కరివేపాకు కూడా కొంచెం తీసుకొని దాన్ని కూడా శుభ్రంగా కడిగేసి నీడ పట్టుని ఆరేసుకోవాలి. ఎందుకంటే నేను ఎప్పుడు కరివేపాకు కొనుక్కున్నా కూడా అలాగ ఆరబెట్టేసుకొని డబ్బాకి ఎత్తుకుంటాం, అవసరానికి గబగబా వాడుకోవడానికి అన్నమాట. అప్పటికప్పుడు కన్నా ఇలాగ మన అవసరానికి కడిగి బాక్స్లో పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా ఎక్కువ కాలం అయితే మనకి నిలవ ఉంటుంది. మునగాకు నిండా పోషకాలు చాలా ఉంటాయండి. విటమిన్ ఏ, సి, కాల్షియము, ఐరన్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ నుండి మన శరీరాన్ని రక్షిస్తుంది ఈ మునగాకు. అలాగే మధుమేహ నియంత్రణ, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. చాలామంది మునగాకు పప్పు, పెసరపప్పు లేదా కందిపప్పులో వేసుకొని వండుకుంటారు. అలాగే తెలగపిండి కూర మాట. తెలగపిండి అంటే వేరుశనగలు కానీ నువ్వులు కానీ మిల్లు పట్టించినప్పుడు నూనెకి అందులో వచ్చే అచ్చునే తెలగపిండి అంటాం కదా. ఇది ఆషాఢ మాసంలో చాలా మంచిదండి. ఇది మునగాకు వేసి కూర చేసుకుంటే ఒంటికి ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే కలుగుతాయి. మరి నేనైతే మునగాకుతో పొడి చేసుకున్నాను. ఎలాగో చూద్దాం రండి. శనగపప్పు, మినపప్పు కలిపి చిన్న చిన్న కప్పుతో కలిపి తీసుకున్నానండి. అలాగే 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం పల్లీలు, చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు, వెల్లుల్లి రెబ్బలు ఒక 6-8 ఎక్కువ వేసుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దేనికి దానికి సెపరేట్గా నూనె వేసి వేయించుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టు మనం ఎండుమిర్చి తీసుకోవాలి. ఎండుమిర్చి 20 పైనే ఉన్నాయండి. ఎందుకంటే ఈ కారం చాలా బాగుంటుంది, ఎండుమిర్చి కారం. ఇప్పుడు ప్యాన్లో మనం మూకుట్లో కొంచెం 1 టేబుల్ స్పూన్ నూనె వేసి మొదట ఏంటంటే పల్లీలు వేయించి తీసేసుకోవాలి. పల్లీలు పైన చక్కగా గబగబా సిమ్లో పెట్టడం కన్నా మీడియం సైజులో పెట్టుకుంటే లోపల పప్పు చక్కగా వేగుతుంది, పైన పొర కూడా. అందుకే ఏంటంటే పల్లీలు జాగ్రత్తగా మంచి సువాసన వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే మినప్పప్పు, శనగపప్పు ఇది కూడా పటపట్లాడేటట్టు మంచి సువాసనతో ఎర్రగా కనిపిస్తుంది మీకు. అప్పుడైతే మనం పక్కన పెట్టేసుకోండి. ఈ పల్లీలు తర్వాత ఈ శనగపప్పు, మినప్పప్పు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అదే ఉంటే సరే, దాంట్లో ధనియాలు అలాగే కొంచెం మిరియాలు దగ్గర ఒక చిన్న స్పూన్ అనుకోండి మిరియాలు, అలాగే జీలకర్ర, ఇవి మంచి వాసన స్మెల్ వచ్చేదాకా వేయించుకొని ఒకేసారి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా సన్నని మంట మీద వేయించుకోండి. లేదు అంటే మాడిపోతే ఆ మునగాకు పొడే రుచి మారిపోతుంది. అలాగే ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాక ఒక 20 కాయలు దాకా ఉండుంటాయండి మిరపకాయలు. ఎండుమిర్చి మంచి కలర్ ఉన్నవి అలాగే కారం ఉన్నవి తీసుకుంటే ఆ మునగాకు పొడి మంచి రుచి ఉంటుంది చివరిదాకా, కారం చచ్చిపోకుండా. అలాగా అవన్నీ కూడా చక్కగా దోరగా వేయించుకొని ఇవి కూడా ఆ ప్లేట్లోకే తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకోమన్నాను కదా, అది కూడా మూకుట్లో వేసుకొని చక్కగా దాన్ని వేయించుకోవాలి. ఎందుకంటే లోపల ఉన్న తడంతా ఇంకిపోతుంది. లేదు అంటే మునగాకు కొంచెం ఒక 15 రోజులైనా నిలవ ఉండాలి అంటే లోపల తడి లేకుండా ఉంటేనే మంచిది. లేదంటే ముక్కవాసన కానీ చిన్న పురుగులారారం అవుతుంది. ఇవన్నీ వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడండి, మొత్తం పల్లీలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, తర్వాత జీలకర్ర, మిరియం, చింతపండు అన్నీ తీసిన తర్వాత చక్కగా మనం ముందు మిక్సీ పట్టుకోవాలి. ఈ పప్పులన్నీ ముందు మిక్సీ పట్టుకున్నాం అనుకోండి, కరెక్ట్గా అవి మనకి పౌడర్ అయితే అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత దీంట్లోకి తగినంత ఉప్పు, అలాగే పసుపు కొంచెం, తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక 4-5 తీసుకున్నాను కదా, వెల్లుల్లి రెబ్బలు, తర్వాత ఇంగువ, ఇవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని మనం కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మూత తీసి చూసి ఇప్పుడు మిక్సీ పట్టిన దాంట్లోకి మనం నీడ పట్టిన చక్కగా ఈ మునగాకు అలాగే కరివేపాకు ఆరబెట్టుకున్నాం కదా, ఈ ఆరబెట్టుకున్న ఆ ఆకు తీసుకొచ్చి కొంచెం ఇందులో వేస్తూ బరకగా మనం తిప్పుకోవాలన్నమాట. ముందు పప్పులన్నీ తిప్పుకోండి. ఎండుమిర్చి, చింతపండు అన్నీ తిరిగిన తర్వాత అప్పుడు మునగాకు వేసుకున్నాం అనుకోండి,
మనకి కరెక్ట్గా పౌడర్ అయితే వస్తుందండి. పుల్ల అని ఏవైనా పుల్లలు ఉన్నా అవన్నీ తీసేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి తయారవుతుంది. ఇప్పుడు నేను ఎండుమిర్చి, శనగపప్పు, మినపప్పు వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు మనకి కరివేపాకు అలాగే మునగాకు కొంచెం కొంచెం వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. పిల్లలకి వేడివేడి అన్నంలో మునగాకు పౌడర్ వేసి అన్నం చేసి ఇస్తే చాలా మంచిదండి. కాల్షియం, విటమిన్ సి, బి కాంప్లెక్స్ ఉంటే ఫైబర్ రిచ్. ఒక యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. అలాగే మలబద్ధకాన్ని నివారిస్తుందండి. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. పిల్లలకి చాలా మంచిదండి మొదటి ముద్ద పెడితే. చూసారా, మునగాకు పొడి అయితే రెడీ అయిపోయింది. చర్మాన్ని మృదువుగా ఉంచి మొటిమలు నివారిస్తుంది. అలాగే కడుపులో ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందండి. రోగనిరోధక శక్తి పెంచి అలసటనికి గురి కాకుండా చూస్తుంది మనకి. ఇదండి, నేనైతే ఈ మునగాకు పౌడర్ అయితే చేసుకున్నాను. మా పిల్లలు చాలా ఇష్టంగా, మా మనవలు ఆ రైస్ను కూడా చేసుకుని తినడానికి ఇష్టపడుతున్నారు. ఇది ఎయిర్టైట్ డబ్బాలో పెట్టుకుంటే దగ్గర ఒక 20 రోజులు కాదు, నెల రోజులు అయితే నిలవ ఉంటుంది. వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇకే ప్రతి ఒక్కరూ ఈ పొడి చేసుకొని తిని ఉంటారు. అంత పెద్ద ఇల్లు కట్టుకున్నాను శ్రీనివాసాన్ని, కానీ అందులో ఒక మునగ చెట్టు వేసుకోలేకపోయినని బాధపడుతున్నాను. ఇప్పుడు మరొక వీడియోలో మునగాకు పొడితో రైస్ ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారండి. నా స్టైల్లో మీకు చూపించాను. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు నేను రావడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, మీ పార్థ.